సభలోనన్నా కూర్చో, ఏ కోటలోనన్నా కూర్చో, దేవుని మాటలు వినబడితే అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని. ఇప్పటికి కూడా నాకుంది అనుభవం. ఆశ కూడా ఎక్కడన్నా కూటం జరిగితే పోయి కూర్చుందామని. ఇప్పుడు కూర్చొని ఇస్తారా నన్ను కూటంలో? ఆ కూటం జరిగే కాడికి నేను పోయి కూర్చుంటే ఇదొక కూటం అయింది. పాపం సభ పెట్టుకున్నాడు ఇబ్బంది పడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని రకాలుగా కర్చీఫ్ కట్టుకుంటా, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే కానీ ఇప్పుడు ఒక కూటానికి వెళ్ళి వాక్యం వినాది ఘాటల్లా. మొన్న ఒక కూటానికి వెళ్ళా, ఏదో వాక్యం వినాలనిపించింది. పొద్దుగూకులు నేను చెప్పటం కాదు, ఎదుటోడు చెప్పేది కూడా వినాలిగా. దేవుడు ఏం మాట్లాడుతాడు? నేను ఒక మనిషినేగా, అవతల నోటి నుంచి నాకేం మాట అందిస్తాడో నాకు ఆశ ఉంటుందిగా. పోయి కూర్చొని దేవుని మాట విందామని ఏం ఎట్లా పోయాను తెలుసా? ఆ కూటానికి అందరూ తెలిసిన వాళ్ళే, మన బ్యాచ్ ఉంటారు. ఎన్ని రకాల గెటప్లు వేసుకున్నా సరే చూస్తూనే ఉంటా. నేనేం చేసాను తెలుసా? ప్యాంట్ ఒకటి సగం పైకి మడిచా, ఒక కాలేమో మామూలుగా ఉంచా, ఒక కాలేమో సగం పైకి మడిచా, ఈ చేతిలో ఇక్కడ దాకా మడిచా, ఈ కర్చీఫ్ కట్టుకున్నా. పోయి ఆ మీటింగ్ జరుగుతున్న ప్రదేశంలో జనాల్లో కూర్చోకుండా అక్కడ సమీపంలో ఒక ఆటో ఉంటే ఆటోలో కూర్చున్నా. వస్తున్నారు, తడవకొకడు వస్తున్నారు, చూస్తున్నారు, చూసి నా అవతారం చూస్తున్నారు. ఇక్కడ దాకా మడిసిన చేతులు, సగం కాలు మడిసిన చూసి ఈడెవడో అన్నలాగా ఉన్నాడు కానీ అన్న కాదు, అన్నెట్టెందుకు కూర్చుంటాడులే అనుకొని పోతున్నారు. కొంతమంది అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి చూస్తారు. నేను లేకపోతే ఉండేరు. ఇక్కడ ఉన్న సంగతి పోయి ఆ మీటింగ్ పెట్టిన కన్వీనర్కి చెప్తారు. పోయి శాలేమన్న వచ్చాడు, ఆటోలో కూర్చున్నాడు, పైకి బిలువు అని. ఇక అయిపోయింది. ఇక నేను పైకి పోతే ఇక మాటో పాటో, ఇక ముళ్ళ మీద కూర్చున్నట్టు ఇక ప్రార్థన, ఇక వాళ్ళు ఏమి ఇస్తారో అది చేయాలి నేను. ఇక నా ఫీల్ అంతా పోయింది, నా ఆనందం అంతా పోయింది. నాకు అది ఇష్టం లేదు. అందరితో పాటు ఒక్కనిగా, అందరికంటే చివరగా ఉండి ఆయన మాట విని అందరూ కలిసి నిలబడి ఆయన ఆరాధిస్తుంటే అందులో ఒక్కనిగా నేను కూడా గొంతు కలిపి ఆరాధించి ఆనందించే ఆ అనుభూతి. హల్లెలూయా, హల్లెలూయా.